ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగా వినిపిస్తున్నాయండి? ఒకసారి చెప్పండి, నా మాటలు బాగా వినిపిస్తున్నాయా? సరేనండి, ఒక నిమిషం ఆగండి. ఇక అందరూ శ్రద్ధగా వినాలి. పోయిన క్లాస్లో నేను మీకు నాలుగో పాదమైన ఆ తురియ పాదం కిషోర్, నువ్వు రికార్డ్ చేస్తున్నావు కదా? సారీ సరే కిషోర్, ఇప్పుడు మళ్ళీ స్టాప్ చేసావు కదా? నేను అసలు నువ్వు రికార్డ్ చేస్తున్నావు అన్న సంగతే మర్చిపోయాను. సరే, ఓకే. పోయిన క్లాస్లో నేను మీకు ఈ నాలుగో పాదాన్ని వివరిస్తూ ఉన్నాను, తురీయ పాదం. దాని లక్షణాలు ఏమిటయ్యా అంటే ఇక్కడ చాలా అద్భుతంగా చెబుతున్నారు. చూడండి, నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం. అలా చెప్పుకుంటూ ఇంకా ఏం చెప్తున్నారు? అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం. ఇలా చెప్పుకుంటూ నేను ఒక అద్భుతమైన పదం చెప్పాను. ఏది? ఏకాత్మ ప్రత్యయసారం. అక్కడ ఇంకా నిలబడిపోయాం మనం. ఆ ఏకాత్మ భావాన్ని తనివి తీరా అనుభవిస్తూ అక్కడ ఆగిపోయాం. కాబట్టి చూడండి, ఈ తురీయ పాదం అనేది మన అసలైన చైతన్యం అనేది ఏమిటయ్యా అంటే అది ఏకాత్మ, అంటే అంతటా ఏకస్వరూపంగా వ్యాపించి ఉన్నది. అంటే దానికంటే వేరుగా ఏది లేనటువంటిది అది. ఆ తర్వాత ఏమిటి? ప్రపంచ ఉపశమం. అది ఎలాంటి ప్రపంచము లేనిది అది. ఇంకా అక్కడ ప్రపంచం అనేది ఉండదు, ఉపశమింపబడుతుంది. అంటే అక్కడ దృశ్యం అనేది ఉండదు, అక్కడ దృశ్యాలు అనేవి కనిపించవు. ఎందువల్ల చెప్పగలరా? చెప్పండి. ఈ పాయింట్ చెప్తే మీకు తత్వం అర్థమైనట్లే. ఆ తురీయ పాదంలో దృశ్య ప్రపంచం, ఈ దృశ్యాలనేవి కనిపించవంట. ఎందువల్ల చెప్పగలరా? ఇదే పదం ఏకాత్మ ప్రత్యయసారం. ఏకాత్మ అంటే తనకంటే వేరుగా ఏది కనిపించడం లేదు. అది పాయింట్. వింటున్నారా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బంగారు ఆభరణాలలో బంగారం కంటే వేరుగా ఏదీ కనిపించడం లేదు. చూడండి, అలాంటప్పుడు ఇంకా అక్కడ బంగారమే ఉంది. కాబట్టి బంగారము దృష్టితో చూస్తే అక్కడ ప్రపంచము కనిపించదు, అధిష్టానమే కనిపిస్తుంది. అంటే బంగారమే, ఉన్న పదార్థమే కనిపిస్తుంది. ఇదండి అసలైన పాయింట్. ప్రపంచము లేకుండా పోతుంది అంటే నిజంగా లేకుండా పోతుందని కాదు, అక్కడ ఉన్న పదార్థము అంతటా కూడా అక్కడ ఉండే పదార్థమే కనిపిస్తూ ఉంటుంది. అంతటా పరచుకొని కనిపిస్తూ ఉంటుంది. అది పాయింట్. అలాగే ఇక్కడ ఏది బంగారము చెప్పండి? ఇక్కడ ఏది బంగారం? మన ఆత్మ చైతన్యం. అంటే మన స్ఫురణ, మన అహం స్ఫురణ, అదే మొత్తం అంతటా పరుచుకొని కనిపిస్తుంది, మనకు అనుభవానికి వస్తుంది. అదనమాట. అంటే మీరు దేన్ని చూసినా, ఏ రూపాన్ని చూసినా అక్కడ మీకు రూపం కనిపించదు, అహం స్ఫురణయే కనిపిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అది. అందువల్ల ప్రపంచం అనేది ఉపశమింపబడుతుంది. వింటున్నారా? లేకపోతే చాలా మంది అపార్థం చేసుకుంటారు. ప్రపంచం అనేది లేకుండా పోతుందంటే ఎక్కడికి పోతుంది ప్రపంచం అని ఇంకొక కన్ఫ్యూజన్.
కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా. ప్రపంచము లేకుండా పోవడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఉన్న అధిష్టాన పదార్థము, మూల పదార్థము కనిపించడము, మూల పదార్థము దర్శనం కావడము. అది ఎప్పుడైతే మీ దృష్టి మూల పదార్థం మీద లేదా మూల స్వరూపం మీద పడుతుందో ఇంకా అంతటా అదే పరుచుకొని కనిపిస్తుంది. ఈ నామరూపాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అందులో ఇదే వ్యాపించి కనిపిస్తుంది. ఎలా? ఉదాహరణ ఏం చెప్పాను? బంగారం, బంగారు ఆభరణాలు, అలాగే మట్టి పాత్రలు. వీటిని ఎప్పుడు మర్చిపోవద్దు. తర్వాత చూడండి, ప్రపంచ ఉపశమం శాంతం. చూడండి, అదంట అప్పుడే మీకు పరమశాంతి. ఎప్పుడు చెప్పండి? మీకు నిజమైన శాంతి, పరమశాంతి ఎప్పుడు కలుగుతుంది? మీకంటే వేరుగా ఏది కనిపించనప్పుడు. అద్భుతమైన పాయింట్, ఇది రాసుకోండి. నాకంటే వేరుగా ఏది కనిపించనప్పుడే నాకు పరమశాంతి కలుగుతుంది. మరి మీకంటే వేరుగా ఈ నామరూపాలు కనిపిస్తూ ఉన్నంత కాలము ఏం కలుగుతూ ఉంటుంది మీకు? చెప్పండి, ఏం కలుగుతూ ఉంటుంది? అశాంతి. అది అశాంతి, అలజడి, భయము, కామము, క్రోధము, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయన్నమాట. చూడండి, ఇదే ప్రపంచం. మీకంటే ఇది అద్భుతమయ్యా. మీకు ప్రపంచము ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? దేన్నైనా మీకంటే వేరుగా చూశారో అయిపోయింది. ఆ క్షణమే ఇంకా మీకు ప్రపంచము కనిపిస్తుంది, అనంతంగా కనిపిస్తుంది. మీకంటే వేరుగా దేనిని చూడరో అప్పుడు ఇక ప్రపంచమే ఉండదు. ఇక్కడ మీకంటే వేరుగా అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? మీ శరీరం అనుకుంటున్నారా? చెప్పండి. మీకంటే అది ఆత్మ చైతన్యం లేదా అహం స్ఫురణ. ఆ స్ఫురణ అంటే మొత్తము నిజానికి ఈ ప్రపంచమంతా ఇందులో ఉంది అంటే మీ స్ఫురణలో ఉంది, మీ కాన్షియస్నెస్ లో ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఎలా, ఏ విధంగా ప్రూవ్ అయింది చెప్పండి? నిజానికి ఇప్పుడు ఆకాశంతో సహా మ్యూట్లో పెట్టేసుకోవాలండి. సత్యనారాయణ గారు మ్యూట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఏ అనుభవం అయినా కలగాలంటే, దేనినైనా గుర్తించాలంటే ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఆ గుర్తింపు కానీ ఆ అనుభవం కానీ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఫలానా వస్తువు మీ స్ఫురణలో పడినప్పుడే, మీ కాన్షియస్నెస్లో ఫలానా వస్తువు పడినప్పుడే దానిని మీరు గుర్తించగలుగుతున్నారు, లేదా దాని అనుభవం మీకు కలుగుతుంది. అంటే ఆ వస్తువు యొక్క ఉనికి దేని మీద ఆధారపడి ఉంది? నిజానికి స్ఫురణ మీదే. ఇక్కడ మీరు అడగచ్చు, అదేమిటి గురువు గారు, నేను చూడనంత మాత్రాన అది ఉంటుందా అంటే, ఇక్కడ ఏ స్ఫురణ గురించి మాట్లాడుతున్నాము చెప్పండి? మీ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అన్నీ లయమైనా మీలో ఒక స్ఫురణ సాక్షిగా నిలిచి ఉంటుంది. అది దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు అనుకునే స్ఫురణ అది కాదు. ఇప్పుడు మీరు అనుకునేది ఏంటంటే మనస్సు కిందికి వస్తుంది. మీ మనస్సు అనేది ఉందే, అది ఒక వస్తువును చూసినా చూడకపోయినా బయట వస్తువు తన ఉనికిని అది కలిగి ఉంటుంది. కానీ ఈ స్ఫురణ లేకపోతే, ఏ స్ఫురణ? అన్నింటినీ, సర్వాన్ని సాక్షిగా గమనించే స్ఫురణ లేకపోతే, సర్వాన్ని సాక్షిగా గమనించేది అంటే అర్థం ఏమిటి? బయట రూపాలనే కాదు, మీ లోపల ఉండే ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, చివరికి అహంకారాన్ని కూడా సాక్షిగా ఏదైతే గమనిస్తూ ఉందో అదేనమాట. అది అసలైన స్ఫురణ. దాన్ని అహం స్ఫురణ అన్నారు, లేదా ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. అది దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ప్రపంచం బ్రతుకుతూ ఉంది, జీవిస్తూ ఉంది. అదే అన్నిటికీ ఆధారంగా ఉంది. కాబట్టి దానికి మరొక పేరేమిటి? చిదాకాశం. మనకు ఎలా కనిపిస్తుందంటే, ఈ ప్రపంచమంతా
మ్యూట్లో పెట్టేసుకోండి. మూర్తి గారు దయచేసి మ్యూట్లో పెట్టేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే చివరిలో అడగండి. చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎక్కడ ఉంది అంటే ఏమని సమాధానం చెప్తారు? చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఉంది అంటే ఆకాశం అంటారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చెప్పండి, ఆకాశమే కదా. మరి ఆ ఆకాశం కూడా ఎందులో ఉంది అంటే ఇది ఆకాశం అనే గుర్తించే ప్రజ్ఞ ఒకటి ఉంది కదా, అది దాన్నే ఇక్కడ చిదాకాశం లేదా అహంస్ఫురణ అన్నారు. కాబట్టి మొత్తం ఈ ప్రపంచం ఆకాశంలో ఉంటే ఆ ఆకాశం కూడా మన అహంస్ఫురణలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి, మొత్తం ప్రపంచం అంతా మనందరి శరీరాలతో కలుపుకొని ఈ మొత్తము ప్రపంచం అంతా ఎందులో ఉంది చెప్పాలి. ఇంకా చెప్పండి. అహంస్ఫురణలో ఉంది. చిదాకాశం, చిదాకాశము లేదా అహంస్ఫురణలో ఉంది. చూడండి, కానీ ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాము? ఈ ప్రపంచం మనకంటే వేరుగా బయట ఉంది అనుకున్నాం. చూడండి, అదే మాయ. అమ్మ వీడియో ఆఫ్ చేసుకోండి విజయలక్ష్మి గారు. మళ్ళీ కాబట్టి అందుకనే ఈ విచారణ చేయాలి. ఈ ఆత్మ విచారణ చేస్తూ ఉంటే మనకు అన్నీ తేటతెల్లం అవుతాయి. ఈ ఆత్మ విచారణ చేస్తూ ఉంటే మనకు లేని వస్తువు లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా అనుభవానికి వస్తుంది. చూడండి, కాబట్టి శాంతం శివం. శివం అంటే శుభప్రదమైనది, మంగళ స్వరూపమైనది. నిజానికి మనకి ఎప్పుడయ్యా శుభం? ఎప్పుడు శుభము? ఇదే ఏకాత్మం. నీకంటే వేరుగా దేనిని చూడనప్పుడు మొత్తం ఇంకా అన్ని ప్రతిదీ దీని మీద ఆధారపడి ఉంటుంది. నీకంటే వేరుగా దేన్ని చూడనప్పుడే నీకు శాంతి, అప్పుడే నీకు భద్రత, అప్పుడే నీకు ప్రపంచ ఉపశమం, అప్పుడే నీకు శుభం. అదే శివం. తర్వాత అదే అద్వైతం. చూడండి, ఇక్కడ వచ్చింది శాంతం శివం అద్వైతం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఇదేనయ్యా అద్వైతం. అద్వైతం అంటే అర్థం ఏమిటి? నీకంటే వేరుగా రెండవది లేనిది. అదంట. ఏదేది? ఏ పాదం? తురీయం, 4వ పాదం. అయితే ఆ 4వ పాదం ఎక్కడుంది? 4వ పాదం అనగానే దిక్కులు చూడకండి. ఎక్కడుంది చెప్పండి ఆ 4వ పాదం? అది అంతటా కూడా అది నిండిపోయింది. అయితే ఇప్పుడు అనుభవానికి రావడం లేదే అంటే చెప్పాను కదా, అది ఎంతో సూక్ష్మంగా ఉంది. చాలా చాలా సూక్ష్మంగా ఉంది. మీకు సూక్ష్మంగా ఉంది అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణ చెప్తాను. మనకు బాగా స్థూలంగా కనిపించే తత్వం ఏమిటి చెప్పండి? మనకు బాగా స్థూలంగా కనిపించే తత్వం భూతత్వం, భూమితత్వం. దానికంటే సూక్ష్మమైనది జలతత్వం. అట్లా వెనక్కి వెళ్ళండి. దానికంటే సూక్ష్మమైనది చెప్పండి, ఇంకా చెప్పగలరు పాత వాళ్ళు చెప్పండి. అగ్నితత్వం. దానికంటే సూక్ష్మమైంది చెప్పండి. వాయువు కంటే కూడా సూక్ష్మమైనది ఆకాశతత్వం. ఇంకా మ్యూట్ లో పెట్టేసుకోండి అందరూ. ఇంకా ఆకాశానికంటే కూడా సూక్ష్మమైనది మనస్తత్వం. చూడండి, అందుకనే అతడి మనస్తత్వం ఏమిటో నాకు అంతుపట్టడం లేదండి, అర్థం కావడం లేదంటారు. ఇప్పుడు తెలిసింది ఎందువల్ల. మనస్తత్వం అనేది ఈ పంచభూతాల కంటే కూడా చాలా చాలా సూక్ష్మమైనది. మరి మనస్తత్వం కంటే సూక్ష్మమైనది ఆ బుద్ధితత్వం. దానికంటే సూక్ష్మమైనది అహంకారతత్వం లేదా అవ్యక్త తత్వం అంటారు. ఇక వీటన్నిటికంటే ఎంతో సూక్ష్మమైనది ఇది ఈ ఆత్మతత్వం లేదా ఈ తురీయ తత్వం. చూడండి, అంత సూక్ష్మంగా ఉంది అది. మన కంటికి వాయువే కనిపించట్లేదు, మన కంటికి వీచే గాలే కనిపించడం లేదు. ఇంకా దానికంటే అది ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి. మరి అంత సూక్ష్మమైనది మన అనుభవానికి రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఇలా మనం నిరంతరము విచారణ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండగా మన మనస్సు బుద్ధి చాలా చాలా సూక్ష్మమై తీక్షణమై
ఆ సూక్ష్మమైన బుద్ధి షార్ప్, వెరీ వెరీ షార్ప్ బుద్ధి పట్టుకుంటుంది అనమాట. ఆ సూక్ష్మమైన దాన్ని పట్టుకొని ఇంకా అదే అయిపోతుంది, అది అందులో కలిసిపోతుంది. అది అందుకే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మాన్ని లేదా ఆ తురీయ పదాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు, మళ్ళీ జీవుడు కాడు. మళ్ళీ జీవుడు అయితే అయిపోయింది కాడు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొందరికి అనుమానం ఉంటుంది, అవును గురువు గారు, ఆ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకుంటే ఇంకా మాకు మళ్ళీ జన్మ లేనట్లే కదా, మాకు మళ్ళీ మరణం లేనట్లే కదా, ఇంతకు మేము ఆ జనన మరణ చక్రాన్ని దాటిపోయినట్లే కదా, లేక మళ్ళీ మేము ఈ సంసారంలో వచ్చి పడతామా అని కొందరికి అనుమానం. దానికి ఏం చెప్తుంది, లేదు నాయనా, ఇంకా ఇట్టి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ పడవు, జారి ఈ సంసారంలో పడవు అని చెబుతుంది. ఇదే భావం ఒక మంత్రంలో కనిపిస్తుంది. చెప్పండి ఏమిటా మంత్రం? మృత్యోర్ముక్షీయ మామృతాత్. అది అంటే అక్కడ మహామృత్యుంజయ మంత్రంలో ఏమని ప్రార్థిస్తున్నాం మనం? ఆ పరమేశ్వరుణ్ణి, హే ఈశ్వర, హే పరమేశ్వర, నన్ను ఈ మృత్యువు నుండి వేరు చేసి అమృతమయమైన నీలో కలుపుకో. మళ్ళీ నేను ఈ మృత్యువులో పడకుండా చూడు. అదనమాట దాని అర్థం. మృత్యువు నుండి అమృతత్వాన్ని ప్రసాదించిన తర్వాత అక్కడే నేను స్థిరంగా ఉండేటట్లు చూడు, మళ్ళీ నేను ఈ మృత్యుమయ సంసారంలో పడేటట్లు చూడకు అని అక్కడ మనం ప్రార్థిస్తున్నాం. సరే, కాబట్టి అద్వైతం అంటే ఏం చెప్పాను? అర్థం చెప్పండి, ఏం చెప్పాను? రాసుకోవాలి ఇవన్నీ కూడా. నాకంటే అక్కడ రాసుకోండి, అక్కడ నాకు అంటే అహం స్ఫురణ అని రాసుకోండి, లేదా శుద్ధ చైతన్యం రాసుకోండి, లేదా ప్యూర్ కాన్షియస్నెస్ రాసుకోండి. దానికంటే వేరుగా ఏది లేదు. అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అది బాబు ఆత్మ, అదే మీ అసలైన రూపం. స విజ్ఞేయ, దానిని మీరు తెలుసుకోవాలి. చూడండి, నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే అదంట. మరి మనం ఇంతకాలం దేన్ని తెలుసుకుంటున్నాం? ఈ అవసరం లేని విద్యలు ఎన్నింటినో తెలుసుకున్నాం, అనవసరమైన విషయాలు ఎన్నింటినో తెలుసుకున్నాం, కానీ అసలైన దాన్ని తెలుసుకోకుండా పోయాం. ఆ అసలైనది ఏదో ఇక్కడ చెబుతుంది ఉపనిషత్తు. కాబట్టి ఇక మీదట దేనిని తెలుసుకుంటారు? చెప్పండి, దేనిని తెలుసుకుంటారు? కరెక్ట్, తురీయ పాదాన్ని పట్టుకోండి, దాని తురీయ పాదాన్ని తెలుసుకోండి. అలా తెలుసుకోవాలంటే ఇలా శ్రద్ధగా శ్రవణం చేస్తూ ఉండండి. తర్వాత మననము, నిధిధ్యాసం. తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ గౌడపాద కారికల్లో ఇంకా వివరిస్తున్నాడు. గౌడపాదులు ఎవరో తెలుసు కదా, ఎవరు చెప్పండి? ఆ శంకరాచార్యుల గురువుకి గురువు. శంకరాచార్యుల గురువు ఎవరు? గోవిందాచార్యులు, ఆయన గురువు అన్నమాట. అందుకనే వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం. అలా వెళుతుందన్నమాట. కాబట్టి గౌడపాదులు నిజంగా మహా బ్రహ్మజ్ఞాని అండి, అసలు పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞాని. ఆయనను ఆత్మారాముడు అంటారు. అంటే నిరంతరము ఆత్మలో రమిస్తూ ఉన్నవాడు. మరి అలాంటి ఆయనకు ఈ ఉపనిషత్తు పైన భాష్యము రాయాలనిపించిందంటే చూడండి, ఈ ఉపనిషత్తులో ఎంత అమూల్యమైన జ్ఞానం ఉందో చూసుకోండి. కాబట్టి ఆయన ఇక్కడ కొన్ని కారికలు రాశాడు. చెప్పాను కదా, కారిక అంటే అర్థం ఏమిటి? మొత్తము వేదాంత సారాన్నంతా కూడా ఒక చిన్న వాక్యంలో ఇమిడింపజేయడం. అలా ఇమిడింపజేసిన ఆ వాక్యాన్ని కారిక అంటారు. అటువంటి కారికలను ఈ మాండూక్య ఉపనిషత్తులో రాశాడు. రాసి తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఎంతో అద్భుతంగా, అలా అంతేకాదు ఈ జీవ చైతన్యాన్ని, ఆ తురీయ పదాన్ని ఎంతో అద్భుతంగా చెప్పాడనమాట. చూడండి, ఆయన ఇలా చెప్తున్నాడు. నివృత్తే, బాగా వినాలి ఇక్కడి నుంచి.
నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. ఇక్కడ చెప్తున్నాడు అసలైంది. ఏమని చెప్తున్నాడంటే ఈశానుడు అంటే ఎవరో, ప్రభువు అంటే ఎవరో, విభువు అంటే ఎవరో ఇక్కడ చెబుతున్నాను. చూడండి, ఈశానః లేదా ఈశ్వరః అంటే ఎవరో కాదు బాబు, ఈ తురీయ పాదంలో ఉన్నవాడు. ఈయనకు మరో పేరే కూటస్థుడు. నిజానికి మీ దుఃఖాలన్నింటినీ, మీ బంధాలన్నింటినీ తొలగించే శక్తి ఈయనకు మాత్రమే ఉంది. అది చెప్తున్నాను. నివృత్తే సర్వదుఃఖానాం, మీ దుఃఖాలన్నింటినీ నివృత్తి చేయడానికి, మీ బంధాలన్నింటినీ తొలగించడానికి దక్షత కలవాడు, సామర్థ్యం కలవాడు ఇతడు. ఎవరు? ఈ తురీయ పాదంలో ఉన్నవాడు. కాబట్టి ఏం చేయాలి మీరు? ఎలా అయినా సరే ఆ తురీయ పాదాన్ని తెలుసుకోవాలి. ఆ తురీయ పాదంలో ఉండే మీ స్వరూపాన్ని పట్టుకోవాలి. అప్పుడే మీకు అన్ని దుఃఖాల నుండి విడుదల. అంతేకాదు, ఆయనకి ఆయనే ప్రభు అంట. ఆయనే అందరికీ ప్రభు అంటే అందరినీ పాలించేవాడు. అంతేకాదు అవ్యయ. అవ్యయ అంటే అర్థం ఏమిటో తెలుసా? మార్పు లేనటువంటి వాడు. ఇది రాసుకోండి. అవ్యయ అంటే ఇంకొక అర్థం ఏమిటంటే తరిగిపోనటువంటి వాడు లేదా మార్పు లేనటువంటి వాడు. ఇప్పుడు మీ అందరికీ మార్పు అనేది ఉందా లేదా చెప్పండి? మీరు క్షణక్షణం మారిపోతున్నారా, మారడం లేదా చెప్పండి? నేను అడిగిన ప్రశ్నను బాగా అర్థం చేసుకొని చెప్పండి. మీరు మారిపోతున్నారా చెప్పండి. అరే రే, ఇంత అది కాదమ్మా, సరేనమ్మా. ఇంత బోధ మ్యూట్ లో పెట్టేసుకోండి, అమ్మా మ్యూట్ లో పెట్టేసుకోండి. ఇంత బోధ విన్న తర్వాత మీరేం చెప్పాలి? నేను మారేవాణ్ణి కాదు గురువు గారు, ఆ మార్పును గమనించే సాక్షిని చెప్పాలి. చూడండి, మీరు ఇంతకాలం ఏమనుకుంటున్నారు? ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల మీ శరీరం మారిపోతూ ఉంటే అరే రే నేనే మారిపోతున్నానే, నేనే పెద్దవాణ్ణి అయినానే, నేనే ముసలివాణ్ణి అయిపోతున్నానే, నాకే ముడతలు పడుతున్నాయి, అరే రే నాకు బలం పోతుంది, నాకు ముడతలు పడ్డాయి అనే మాయలో పడిపోయారు. చూడండి, ఎంత మాయ, ఎంత అవిద్య, ఎంత అజ్ఞానం. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండియా చాలు. అసలు ఇంకా మీకు ఏ భయం ఉండదు, మరణ భయం కూడా ఉండదు. ఇప్పుడు మీలో 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఇప్పుడు మీలో ఉన్నారా లేదా? 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, 80 సంవత్సరాలకు దగ్గర అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి మీరు ఒకసారి మీరు మ్యూట్లో పెట్టేసుకోండి. మూర్తి గారు మ్యూట్లో పెట్టేసుకోండి. ఒకసారి మీరు మీ శరీరాన్ని చూసుకోండి. ముడతలు పడింది. అది చూడగానే ఏమనిపించేది? ఇన్నాళ్ళు ఏమనిపించేది? అరే రే నేనేమిటి ఇంత బలహీనంగా అయిపోతున్నాను అని అనిపించేది కదా. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఏ విషయాన్ని? నేను మారిపోయేవాణ్ణి కాదు, మార్పును గమనించే సాక్షిని. బలంగా నమ్మండి, ఇంకా విశ్వసించండి. చెప్పండి, నమ్మకం కుదురుతుందా లేదా చెప్పండి. కాబట్టి అది మీరు మారిపోయేవారు కాదు, మార్పును గమనించేవారు కాదండి. నేను కూడా మారిపోయేవాన్నే అంటారా? అయితే నా ప్రశ్న వినండి. మీరు కూడా మారిపోయేవారే అయితే ఈ మార్పు ఎవరికి తెలుస్తూ ఉంది? అద్భుతమైన పాయింట్ ఇది, ఎక్సలెంట్ పాయింట్. మీరు మార్పును గమనిస్తూ ఉన్నారంటే మీరు కూడా మారిపోతూ ఉండేవారా? మారకుండా
కదలకుండా ఉండేవారా? చెప్పండి, ఎలాంటి వారు మీరు చెప్పండి. కదలకుండా సాక్షి వలె ఉండేది. అది పాయింట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా కదులుతూ ఉందంటే దానికి ఆధారంగా కదలని వస్తువు ఉండి తీరాలి. ఈ పాయింట్ రాసుకోండి, మర్చిపోవద్దు. ఏదైనా మీకు మార్పు కనిపిస్తూ ఉందంటే, ఏదైనా మీకు కదలిక కనిపిస్తూ ఉందంటే దానికి ఆధారంగా కదలని ఒక మహా చైతన్యం ఉండాలి. అది ఆ కదలని మహా చైతన్యమే మీరు. మార్పు లేనటువంటి ఆ మహా చైతన్యమే, మార్పు లేనటువంటి కదలని ఆ మహా చైతన్యమే మీరు. అంతే తప్ప మారిపోయే ఈ శరీరం మీరు కాదు. ఈ ఒక్క పాయింట్ని బాగా నిరంతరం భావన చేస్తూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ శరీరం మీద ఉండే వ్యామోహం పోతుంది, తాదాత్మ్యత పోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ మీరు ఎంత బాగా మనస్సులో స్మరిస్తూ ఉంటారో అంతగా మీ శరీరంతో ఉండే అటాచ్మెంటు తెగిపోతుంది. అప్పుడు మీరే మీ శరీరాన్ని సాక్షిగా గమనిస్తూ ఉంటారు. అది తర్వాత ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ గౌడపాదులు, నివృత్తే సర్వదుఃఖానాం. కాబట్టి నిజానికి అతడే ఈశ్వరుడు, అతడే ప్రభువు, అతడే అవ్యయుడు. కాబట్టి మార్పు లేనటువంటి వాడు, తరిగిపోనటువంటి వాడు ఎవరు అంటే ఆ 4వ పాదంలో ఉండేవాడు. అంటే మీ స్వరూపము అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వాడు అని చెప్తుంటే మీరు ఎవరా అని చూడకండి, అదే మీ అసలైన రూపము అని గుర్తుపెట్టుకోండి. 4వ పాదంలో ఉండేది మీ అసలైన రూపము. తర్వాత వచ్చేసి అతడే అద్వైత సర్వభావానాం. అతడు అన్ని భావాలకు అతీతుడు. ఎవరు? 4వ పాదంలో ఉండేవాడు. లేదా మీ స్వరూపం అనేది అన్ని భావాలకు అతీతమైనది, ఏ భావము చేత కూడా ఊహించరానిది. తర్వాత అతడే తురీయుడు, అతడే దేవుడు. చూడండి, ఇక్కడ దేవుడు అనగానే చాలా మంది పప్పులో కాలేస్తారు. ఆహా, దేవుడా? ఎవరబ్బా? విష్ణువా? శివుడా? లేకపోతే బ్రహ్మదేవుడా? ఇంద్రుడా? చూడండి, ఇంకా రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ దేవహ అంటే నిర్వచనం చెప్తున్నారు, రాసుకోండి. ద్యోతనాత్ ఇది దేవహ అంటే ప్రకాశము కలవాడు దేవుడు. ఏ ప్రకాశము? జ్ఞాన ప్రకాశము, ఆత్మజ్ఞానమనే ప్రకాశము కలవాడే నిజమైన దేవుడు. బాబా ఇప్పుడు చెప్పండి, ఎవరయ్యా దేవుడు? ఆత్మజ్ఞానం అనే ప్రకాశము కలవాడు. చెప్పండి, మరి ఆ దేవుడు ఉన్నాడా లేడా మీలో? చెప్పండి, ఉన్నాడా లేడా? మీలోనే ఉన్నాడు, మీ స్వరూపమై ఉన్నాడు. అది ఆయనకి ఇంకొక పేరు ఉంది, విభువు. ఆయనే విభువు. ప్రభువు ఆయనే, విభువు ఆయనే. మరి ఇదంతా ఈ కనిపించే ఈ ప్రపంచం రకరకాల నామరూపాలు ఇవి విభూతి. చూడండి, విభువు విభూతి. మనకు రకరకాలుగా కనిపించే ఈ రూపాలన్నీ ఆయన విభూతి అంటే వివిధ రూపాలు. నిజానికి ఈ ప్రపంచంలో మనకు కనిపించే రకరకాల రూపాలన్నీ ఆయన యొక్క రూపాలే, ఆయన యొక్క వివిధ రూపాలు. ఆ వివిధ రూపాలనే విభూతి అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరెవరు చెప్పండి? ప్రస్తుతము విభూతి. ఇలా అయినా భావన చేయండి. మీరెవరు అంటే నేను ఆయన యొక్క అంశే, నేను ఆయన అంశ అని మొదట భావన చేస్తూ ఉండండి. నేను ఆయన విభూతియే అని భావన చేస్తూ ఉండండి. ఇలా భావన చేస్తూ ఉండగా ఏమవుతుంది? మీరే విభు అయిపోతారు. విభూతి నుండి విభు అయిపోతారు. మీరు అయిపోవడం అంటే ఆ ఉన్నదాన్ని పట్టుకుంటారు. అది
కాబట్టి మొదట మీరు ఏమని భావన చేస్తుండాలి? నేను విభూతిని, నేను ఆయన విభూతిని అని భావన చేస్తూ ఉండండి. అప్పుడు మీలో నిజమైన భక్తి కలుగుతుంది. వింటున్నారా? ఎప్పుడైతే మీలో నిజమైన భక్తి కలుగుతుందో, అనన్యమైన భక్తి కలుగుతుందో, అప్పుడే మీలో జ్ఞానం అనేది ఉదయిస్తుంది. ఎప్పుడైతే మీలో జ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు మీరే విభు అని, మీరే ఆత్మస్వరూపం అని తెలియబడుతుంది, అనుభవానికి వస్తుంది. మీరే ఆ తురీయ పాదుడని మీకు అనుభవానికి వస్తుంది. తర్వాత ఇప్పుడు అసలైన పాయింట్ వస్తుంది, చూడండి. కార్యకారణబద్ధౌ తా విష్యేతే విశ్వతైజస. ఇంకా చెప్తున్నాడండి, ఇంకా డయాగ్నోసిస్ చేస్తున్నాడు. చాలా చాలా అద్భుతమైన డయాగ్నోసిస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 అవస్థల్లో ఎవరెవరు ఉన్నారు? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఓకే, ఈ 4వ వాణ్ణి తురీయుడు అన్నారు. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు, లేదా ఈశ్వరుడు, లేదా కూటస్థుడు. సింపుల్ గా 4వ వాణ్ణి తురీయుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వీరిలో ఈ విశ్వడు, తైజసుడు ఉన్నారే, వీళ్ళిద్దరు కూడా కార్యకారణ స్వరూపులు. అంటే ఈ కార్యకారణాలకు బద్ధులైన వాళ్ళంట. ఎవరు? ఈ విశ్వడు, తైజసుడు. మరి ప్రాజ్ఞుడు కేవలము కారణబద్ధుడు. ప్రాజ్ఞుడేమో కేవలం కారణబద్ధుడు. మరి ఈ తురీయుడు అతడికి కారణము లేదు, కార్యము లేదు. ఆ రెండింటికి అతీతుడు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. ఈ విశ్వతైజస్సులో ఎవరయ్యా? విశ్వతైజస్సులు ఎవరు? కార్యకారణబద్ధులు. రాసుకుంటున్నారా లేదా చెప్పండి? అందరూ రాసుకోవాలి. మరి ప్రాజ్ఞుడు ఎవరు చెప్పండి? ప్రాజ్ఞుడు ఎవరు? కారణబద్ధుడు. కేవల కారణబద్ధుడు అని రాసుకోండి. మరి తురీయుడు చెప్పండి? తురీయుడు కార్యం లేనివాడు, కారణం లేనివాడు. అది కరెక్ట్. కార్యము లేదు, కారణము లేదు, ఆ రెండింటికి అతీతుడు. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. దయచేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానమ్మా, నా ఛానల్లో వినండి. ఇప్పుడు ప్రాజ్ఞుడు అంటే కేవల కారణం కలవాడు. ప్రాజ్ఞుడు కేవల కారణం కలవాడు. ఓకే, ఇంకా తురీయుడు అతడికి కార్యం లేదు, కారణం లేదు. ఇక ఈ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. ఈ విశ్వడు, తైజసుడు అనేవాళ్ళు చూడబడే రూపం. ఏం చెప్తున్నాను? చూడబడే రూపము కలవారు. రాసుకోండి. ఈ విశ్వడు, తైజసుడు చూడబడే రూపము కలవాలు. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే ద్వంద్వానుభవం కలవారు. ద్వంద్వాల అనుభవం కలవారు. రాసుకోండి. ద్వంద్వాల అనుభవం అంటే తెలుసు కదా, రాత్రి పగలు, సుఖము దుఃఖము, వీటి అనుభవమే కలుగుతూ ఉంటుంది. అంతేకాదు వారికి చూచే దృష్టి ఉంది కాబట్టి వారికి చూడబడే రూపాలు కనిపిస్తుంది. అంటే ప్రపంచము కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఈ విశ్వతైజసులకు ఎప్పుడూ ప్రపంచం కనిపిస్తుంటుంది. ఎందుకు? వారు చూసేవారుగా ఉన్నారు కాబట్టి చూడబడే పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి చూడబడే పదార్థాలు కలిగిన వారు, అలాగే ద్వంద్వాల అనుభవం కలవారు. మరి నిజానికి ఈ ద్వంద్వాల అనుభవం నిజమేనా అంటే కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనకి రాత్రి పగలు వాటి అనుభవం కలుగుతుందా లేదా చెప్పండి? రాత్రి పగలుల అనుభవం మనకు కలుగుతుందా లేదా చెప్పాలి? ఎందుకు? మ్యూట్లో పెట్టేసుకోండి. ఎందుకు కలుగుతూ ఉందంటే మనము ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు ఈ రాత్రి పగలుల అనుభవం కలుగుతుంది.
కాబట్టి అదే నిజమని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం సూర్యుడి స్థాయికి ఎదుగుతామో, ఆ స్థాయికి ఎదిగి చూస్తామో అప్పుడు మనకు రాత్రి లేదు, పగలు లేదు. బా చూడండి అయ్యా, ఎంత అద్భుతమైన పాయింట్లో. మీరు సూర్యుడి స్థాయికి ఎదిగి చూడండి, అప్పుడు కనిపిస్తాయా మీకు రాత్రి పగలు? అసలు రాత్రి అనేది ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి? భూమి తిరుగుతూ ఉంది కదా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది కదా, అప్పుడు సగభాగమే వెలుతురు పడుతుంది భూమికి, ఆ గ్లోబుకి. అది మనకు పగలుగా కనిపిస్తుంది. మరి రాత్రి ఎందుకు కనిపిస్తుంది? చీకటి. చెప్పండి, చెప్పాలి. ఇంకా ఇది చెప్పలేరా? ఇంకా మిగతా గ్లోబ్ లో వస్తుంది. అది ఆ గ్లోబ్ లో మిగతా సగభాగం ఉంది కదా, అది ఆ భూమి యొక్క షాడో అన్నమాట, ఆ భూమి యొక్క నీడ. అదే భూమికి అడ్డొస్తుంది. చూడండి, తన నీడే తనకు అడ్డొస్తుంది. అదే చీకటి. చూడండి, తనకు తానే అడ్డు రావడమే చీకటి, తనకు తానే అడ్డుపడడమే చీకటి. ఇంకా చెప్పాలంటే మీలో అహంకారం అడ్డుపడడమే చీకటి. మీకు మీరు అడ్డు రావడం అంటే మీకు మీరే అహంకార రూపంలో అడ్డు తగులుతున్నారు. బా చాలా అద్భుతమైన పాయింట్ అయ్యేది. చూడండి, మీరు చాలా సందర్భాల్లో మీకు చీకటి ఎందుకు కలుగుతుంది, చాలా సందర్భాల్లో మీకు స్పష్టత ఎందుకు లేకుండా పోతుంది, జీవితంలో చాలా సందర్భాల్లో మీకు క్లారిటీ ఎందుకు లేకుండా పోతుంది. ఇక్కడ క్లారిటీ అంటే వెలుగు. చెప్పండి, క్లారిటీ ఎందుకు లేకుండా పోతుంది అంటే మీకు మీరే అడ్డు తగులుతున్నారు. అంటే మీకు మీరే అహంకార రూపంలో అడ్డు తగులుతున్నారు కాబట్టి అయిపోయింది. ఇంకా అది మీకు చీకటి. అందువల్ల మీకు సత్యము తెలియడం లేదు, అందువల్లే మీకు క్లారిటీ రావడం లేదు. మరి ఇప్పుడు మీకు వెలుగు కనిపించాలంటే దేన్ని పక్కకు తొలగించుకోవాలి చెప్పండి? అది కాబట్టి అహంకారం అనే నీడ. ఇక్కడ నీడేమిటి? మీకు అడ్డుపడే నీడేమిటి? అహంకారం అనే నీడ, ఆ చీకటి మీకు అడ్డుపడుతుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకోవాలంటే అది అంత సులభంగా పోదు. ఇటువంటి జ్ఞానబోధ ద్వారానే, ఆత్మ విచారణ ద్వారానే పోతుంది. కాబట్టి ఎక్కడున్నాం? ఇంతకు ఏం చెప్తున్నాం? రాత్రి పగలనేవి నిజానికి లేవు. మనము ఈ భూమి మీద ఉన్నంత వరకే అవి నిజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ సూర్యుడి స్థాయికి ఎదిగినప్పుడు ఈ రెండూ లేకుండా పోతాయి. అలాగే ఇప్పుడు అసలైన పాయింట్ వస్తుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా చెప్పండి? ఈ పాయింట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. చెప్పమంటారా వద్దా? ఈ అసలైన పాయింట్ చెప్పండి. ఎవరు రెస్పాన్స్ లేదు? చెప్పండి. ఇప్పటిదాకా ఇంతవరకు నేను చెప్పింది ఎగ్జాంపుల్, అది దృష్టాంతం. అసలైంది దార్ష్టాంతం ఇప్పుడు వస్తుంది. అలాగే శరీర స్థాయిలో మనం ఉన్నప్పుడే సుఖదుఖాలు మనకు నిజమనిపిస్తాయి, మాన అవమానాలు నిజమనిపిస్తాయి, కామ క్రోధాలు నిజమనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఆత్మస్థాయికి ఎదిగి చూస్తామో మొత్తం అంతా మొత్తం అన్ని తేలిపోతాయి, ఏవి ఉండవు అసలు. అర్థమవుతుందా లేదా నేను చెప్పే పాయింట్? అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఇప్పుడు మీకు సుఖదుఖాల అనుభవం కలుగుతుందా లేదా చెప్పండి? కొద్దిసేపు సుఖంగా ఉంటారు, కొద్దిసేపు బాధపడుతూ ఉంటారు, అవునా కాదా? చెప్పండి. అవును గురుగారు. ఆ సుఖదుఖాల అనుభవం మీకు ఎందుకు కలుగుతుందంటే మీరు శరీరం అనే స్థాయిలోనే ఉన్నారు, లేదా మనస్సు అనే స్థాయిలోనే ఉన్నారు. అందువల్లే మీరు కొంత సమయం సుఖపడతారు, కొంతకాలం బాధపడుతుంటారు, మళ్ళీ సుఖపడుతుంటారు, మళ్ళీ బాధపడుతుంటారు. చూసారా? అలాగే మీరు శరీర స్థాయిలో ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి మాన అవమానాలకు లొంగిపోతారు, ద్వంద్వాలకు లొంగిపోతాం. అన్నీ ఇంకా మీరు మీట్లో పెట్టేసుకోండి. మీరు శరీర స్థాయిలో ఉన్నారు కాబట్టి కామ క్రోధాలకు లొంగిపోతున్నారు.
మద మాత్సర్యాలకు లొంగిపోతున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఎదుగుతారో, ఎప్పుడైతే మీరు ఈ శరీర స్థాయి నుండి ఆత్మస్థాయికి ఎదుగుతారో అప్పుడు ఇక మీకు ఇవేమీ ఉండవంటారు. అప్పుడేముంటుంది ఇక మీకు ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ. అది ఇంకా అప్పుడు మీకు స్థిత ప్రజ్ఞత ఉంటుంది. అంటే ఇక మీరు దుఃఖం వస్తే కుంగిపోరు, సుఖం వస్తే పొంగిపోరు, కామక్రోధాలకు అసలే లొంగిపోరు. ఇక మీ మనస్సులో ఎన్ని వికారాలు కలిగినా మీరు ఏమాత్రము చెలించకుండా ఒక మహాసముద్రములాగా, అలలు లేని మహాసముద్రములాగా పరమశాంత స్థితిలో ఉంటారయ్యా. బా చూడండి, అసలు నేను చెబుతూ ఉన్నప్పుడే మీరు ఇంకా ఆ స్థితిని పట్టుకోవాలి. ఇక్కడే ఇంకా అనుభవిస్తూ ఉండాలి. చూడండి, ఎప్పుడు సాధ్యం ఇది? ఎప్పుడు సాధ్యం అంటే ఆ ఆత్మస్థితికి, ఆత్మస్థాయికి ఎదగాలి. ఈ శరీర స్థాయిలకే, ఈ జీవస్థాయిలోనే ఉంటే మనము ఈ ద్వంద్వాలకు లొంగిపోతూ ఉంటాం, ఈ ద్వంద్వాల వల్ల బాధపడుతూ ఉంటాం, ఈ మూడు అవస్థలలో తిరుగుతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఈ మూడు అవస్థల్లో, ఈ మూడు గుణాలలో, ఈ ద్వంద్వాలలో ఇలా తిరుగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము ఇలా ఆత్మ విచారణ చేస్తూ మన మూల స్వరూపాన్ని, మన ఆత్మస్వరూపాన్ని చేరుకుంటామో, ఇంకా అక్కడి నుండి చూస్తే, ఆ దృష్టితో చూస్తే అసలు ఇవేమీ లేవు. ఇంకా ఎలా అయితే సూర్యుడి స్థాయికి ఎదిగి చూసినప్పుడు రాత్రి పగలు లేవో, అలాగే ఇక్కడ జ్ఞాన సూర్యుడి స్థాయికి ఎదిగి చూడాలి. అంటే మన ఆత్మస్వరూప స్థాయికి ఎదిగి చూస్తే అప్పుడు ఈ ద్వంద్వాలు అనేవి ఉండవు. చూడండి, వింటూ ఉండండి. ఎవరో అన్మ్యూట్ చేశారు, మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా దయచేసి. కాబట్టి ఎవరయ్యా ఇప్పుడు ఏమని తెలిసిపోయింది చెప్పండి? ఏమని తెలిసింది? ఈ కార్యకారణాలు నిజంగా లేవయ్యా బాబు. ఇది అసలైన పాయింట్. ఈ కార్యకారణాలు నిజంగా లేవు, కానీ మరి ఎందుకు ఉన్నట్లు కనిపిస్తున్నాయి? గురువు గారు అయితే ఎందుకు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అంటే చెప్పాను. ఏమిటి సమాధానం? ఒకదానిని ఆధారం చేసుకుని ఉన్నాయి. శరీర స్థాయిలో ఉన్నారు. అది ఎప్పుడైతే మనము ఈ శరీర స్థాయిలో, మనసు స్థాయిలోనే ఉంటామో అప్పుడు మనము కార్యకారణ బద్ధులము. అప్పుడు ఇక మనకు ఈ ద్వంద్వాలు కనిపిస్తూ ఉంటాయి. చూచే నేను, చూడబడే ప్రపంచము, అనుభవించే నేను, అనుభవింపబడే పదార్థము, మాట్లాడే నేను, చేసే నేను, నా ద్వారా చేయబడే పని, అలాగే సుఖము దుఃఖము, వాటిని అనుభవిస్తూ ఉండడము. ఇంకా ఇటువంటి ద్వంద్వాలు వచ్చి మీద పడతాయి. ఇవే కార్యకారణాలు. ఇంకా వీటిలోనే మనం తిరుగుతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వాటిలోనే నలిగిపోతూ ఉంటాం. ఇంతకాలం నలిగిపోయాం. ఇప్పటికైనా బయటపడదాం అనుకుంటున్నారా లేదా ఇంకా అలా నలిగిపోవడమే బాగా ఉందా మీకు? చెప్పండి. బాగుంది గురువు గారు, ఇలా నలిగిపోతూనే ఉంటామంటారా? చెప్పండి. లేదు గురుగారు, బయట పడాలి గురుగారు. అది ఇంకా ఇంతకాలం ఇన్ని జన్మల వరకు నలిగింది చాలు, ఇక బయటపడాలి. అలా బయటపడాలంటే మన 4వ పాదమైన మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, బాగా ఇంకా లోతుగా తెలుసుకోవాలి. తర్వాత ఇక ప్రాజ్ఞుడున్నాడే, అయితే ఇక్కడ చూడండి బాబు, మీలో 3వ అవస్థ ఉంది. 3వ అవస్థను అనుభవించే ప్రాజ్ఞుడు ఉన్నాడు. అతడు కొద్దిగా బెటర్ అంట. చూడండి, ఆ ప్రాజ్ఞుడు అనేవాడు కొద్దిగా బెటర్. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల వాడు బెటర్ అయినాడు చెప్పండి? చెప్పాలి. కేవలం కారణం. అతడికి కార్యం లేదు, కేవల కారణమే. కేవల కారణబద్ధుడు. రాసుకోండి, ప్రాజ్ఞుడు అంటే కేవల కారణబద్ధుడు. అతడు కారణంతో మాత్రమే బద్ధుడై ఉన్నాడు. మరి వీరో ఈ విశ్వ తేజస్సులో ఈ రెండిటికి బద్ధులై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అది ఇంకా చెప్పాలంటే ఈ విశ్వ తేజస్సులు అనే వాళ్ళు 2 సంఖ్యల చేత కట్టబడ్డారు. ప్రాజ్ఞుడు అనేవాడు 1 సంఖ్యల చేతనే కట్టబడ్డాడు. కాబట్టి అందుకనే
నిద్రా సమాధి స్థితి అంటారు. మీరు నిద్రపోతున్నారంటే దాని అర్థం ఏమిటంటే మీరు మీ స్వరూపానికి, మీ ఆత్మస్వరూపానికి ఆల్మోస్ట్ చేరుకున్నారు. ఇంకా చూడండి, చాలా ఇంకా మీరు గాఢ నిద్రలో ఉన్నారంటే అప్పుడు ఇక మీకు దృశ్యం అనేది ఉండదు. అమ్మా మ్యూట్లో పెట్టేసుకోవాలి దయచేసి. మీరు గాఢంగా నిద్రపోతున్నారంటే అక్కడ మీకు ఇంకొక పదార్థము తాలూకు అనుభవం ఉండదు, మీకంటే దేన్ని వేరుగా చూడడం అనేది ఉండదు. కానీ సమస్య ఎక్కడొచ్చింది ఇక్కడ చెప్పండి? సమస్య ఎక్కడొచ్చింది? మిమ్మల్ని మీరు గుర్తించే ప్రజ్ఞ గుర్తించకుండా నిద్రపో. అది అందుకనే నిద్రలో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రపంచం యొక్క అనుభవం ఉండదు. అది మీకంటే వేరుగా దృశ్యాన్ని చూడడం అనే బంధం నుండి విడుదలయ్యారు మీరు. అది ప్లస్ పాయింట్ ఎక్కడ? నిద్రావస్థలో. మరి మైనస్ పాయింట్ ఏంటి? మీ స్వరూపాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ స్వరూపాన్ని మీరు గుర్తించగలిగితే ఇంకా అది నిద్ర కాదు, అది యోగ నిద్ర అయిపోతుంది. కాబట్టి మీరు చాలా దగ్గరగా వచ్చారు మీ స్వరూపానికి నిద్రలో. అందుకనే చెప్తున్నాడు, ప్రాజ్ఞుడికి తురీయుడికి పెద్ద తేడా లేదు, చాలా ఆల్మోస్ట్ ఒక్కటే, వెంట్రుక వాసంత తేడా ఉంది. కానీ అదే చాలా పెద్ద తేడా. ఆ వెంట్రుక వాసి ఎంత దూరాన్ని దాటాలంటేనే ఎన్నో జన్మలు పడుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ. 3వ పాదం నుండి 4వ పాదంలో అడుగు పెట్టాలంటే, లేదా ఆ 4వ పాదం యొక్క ఆ స్పర్శను పొందాలంటే ఎన్నో జన్మల సమయం పడుతుంది. అలా అని చెప్పి మీరు కంగారు పడకండి. ఇలానే మీరు విచారణ చేస్తూ ఉండండి. ఇలా మీరు ఎంతగా విచారణ చేస్తూ ఉంటారో అంతగా మీకు ఆ స్పర్శ తగులుతుంది, ఆ 4వ పాదం యొక్క స్పర్శ తగులుతుంది. తర్వాత ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అసలైన పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈ పాయింట్ బాగా వినాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చూడండి, ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞ తుర్యయో. ఇక్కడ ఏంటంటే ఈ ద్వైతమును గ్రహించకుండా ఉండడం అనేది ఇద్దరికీ ఉందంట. చూడండి, అంటే వారికంటే వేరుగా ఈ ప్రపంచాన్ని గమనించడం అనేది ఇద్దరికీ కామన్ గా ఉంది. ఏ ఇద్దరికి కామన్ గా ఉంది చెప్పండి? ఏ ఇద్దరికి కామన్ గా ఉంది? ప్రాజ్ఞుడు తురీయుడు. ఇక్కడ ఏంటంటే అమ్మా చెప్పేది బాగా వినండి. వీళ్ళున్నారే, వీళ్ళు వారికంటే వేరుగా ప్రపంచాన్ని చూడడం లేదు. ఆ అనుభవం ఇద్దరికీ ఉంది. ఓకే, ఎవరికి? ప్రాజ్ఞుడికి తురీయుడికి. అయితే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది? ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే ప్రాజ్ఞుడేమో కారణబద్ధుడై ఉన్నాడు, కానీ తురీయుడు అతడికి కారణం కూడా లేదు. అతడు కార్యానికి కారణానికి రెండిటికి బద్ధుడు కాడు, అతడు స్వతంత్రుడు. ఇది పాయింట్. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రపంచానుభవం అనేది, ప్రపంచాన్ని చూడడం అనేది ఇద్దరికీ లేదయ్యా. ప్రాజ్ఞుడికి లేదు, తురీయుడికి లేదు. మరి అలా అని చెప్పేసి ఇద్దరు ఒకటే అని చెప్పొచ్చా? చెప్పండి, చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందువల్ల చెప్పకూడదు అని చెప్తే ఉన్నాడు ప్రాజ్ఞుడు. కరెక్ట్. ప్రాజ్ఞుడేమో కారణానికి కారణబద్ధుడై ఉన్నాడు, తురీయుడికి కారణం కూడా లేదు. ఇక్కడ చెప్తున్నాడు, ఇంతకు ఏమిటండి మీరు ఇప్పటి నుంచి ఇందాకటి నుంచి కారణబద్ధుడు అంటున్నారే, ఏమిటి అసలు? ఏమిటి ఆ కారణం అంటే చెప్తున్నాడండి. అద్భుతం నిజంగా. ఈ పాయింట్ చెప్పినందుకు అసలు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు, ఆ గౌడపాదునికి. బాగా వినండి. ఆ కారణం ఏమిటో కాదయ్యా, బీజ నిద్ర. బీజ నిద్ర. మీ నిద్ర ఉందే, మీ నిద్ర అనేది ఏమనుకుంటున్నారు? అది ఒక బీజము. ఆ బీజము నుండే ఈ ప్రపంచము మొలకెత్తుతూ ఉంది. అంటే ఇంకా అర్థం కాలేదా? నిద్ర అంటే ఏమిటంటే, నిద్ర అంటే ఏమనుకుంటున్నారు? వాసనా ప్రపంచం. అది పాయింట్. అంటే మీరు నిద్రపోతున్నారంటే మీరు ఒక వాసనా రూపంలో, మీరు ఒక బీజంగా మారిపోయారు. వాసనా రూపంలో ఒక బీజం అయిపోయి నిద్రపోతున్నారంట మీరు.
మళ్ళీ మీరు మేలుకుంటున్నారు, ఈ జాగ్రత్త అవస్థకు వస్తున్నారంటే ఆ బీజం నుండి మొలకెత్తుతున్నారు. ఏ విధంగా మొలకెత్తుతున్నారు? నేను గాయత్రిని, నేను విజయలక్ష్మిని, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఇల్లు. నేను మోహన్ రావును, ఇది నా ఊరు, వీళ్ళు నా ఇల్లు అనుకుంటూ మొలకెత్తుతున్నారంట. బా ఏమయ్యా అసలు, బాబా బాబా. ఈ విచారణ చేసుకుంటూ పోతే ఎన్ని ఇప్పుడు మీరు మొలకెత్తున్నారా లేదా చెప్పండి? మొలకెత్తారా ఇప్పుడు మీరు? మొలకెత్తే ఉడికితే ఉన్నాం. మొలకెత్తే బాగా మొలకెత్తారు. ఎట్లా? నేను ఫలానా, ఇప్పుడు నాకు ఫలానా ఇల్లు ఉంది, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అంటే అహంకార మమకార రూపంలో మీరు ఇప్పుడు మొలకెత్తారు. ఇలా కొద్దిసేపు ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ నేను విచారణ చేసి చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు అహంకార మమకార రూపంలో మొలకెత్తి చూస్తారో అప్పుడు మీకు ఈ ప్రపంచం అనేది కనిపిస్తుంది. అందుకే మీకు ఈ ప్రపంచానుభవం కలుగుతుంది అయ్యా బాబు. బా అంటే మీకు ఈ ప్రపంచానుభవం కలగకూడదంటే, ఈ ప్రపంచం మీకు వేరుగా కనిపించకూడదంటే మీరు అహంకార మమకారంగా మొలకెత్తకూడదు. చెప్పండి, ఈ పాయింట్ వింటుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలా ధన్యం అసలు మన జన్మ. ఇప్పుడు రాత్రి అయింది, ఓకే, రాత్రి అయింది. ఇంకా కొద్దిసేపు ఉంటే, ఒక 2 గంటలు 3 గంటలు ఉంటే ఏమైపోతారు చెప్పండి? 2 గంటలు 3 గంటలు ఉంటే ఏమైపోతారు చెప్పాలి ఇంకా మీరు? ఆగండి బాబు. అంటే ఇంకొక 2 గంటలు 3 గంటలు ఉంటే మీరు వాసన రూపంలో బీజమైపోయి బాగా నిద్రపోతుంటారు. అంటే వాసన రూపంలో, అంటే ఇక్కడ వాసన అంటే అర్థం ఏమిటి? మీకు చాలా 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 ఇష్టమైన ఒక భావం, అది ఏదైనా కావచ్చు. ఆ రూపంలో మీరు ఒక బీజంగా మారి నిద్రపోతున్నారంట. అదే గురువు గారు, అది మనకి తెలియదు కదా. అది మీకు మరణ సమయంలో తెలియబడుతుంది. ఇది అసలైన పాయింట్. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అసలు తెలియకుండా పోదు. అది మీకు ఇప్పుడు తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. మరణ సమయంలో అది బయటపడుతుంది. లేదా వెంట్రుక వాసిలో మీకు మరణం తప్పినప్పుడు అప్పుడు బయటపడుతుంది. అంటుంటారట చాలా మంది అంటుంటారు కదా, వెంట్రుక వాసిలో నేను అసలు పోయేవాడిరా బాబు, వెంట్రుక వాసిలో పోయిందని. అవును, మీలో ఎవరికైనా అటువంటి అనుభవం కలిగిందా? ఆల్మోస్ట్ ఇంకా పోయేవాళ్ళు వెంట్రుక వాసిలో తప్పించుకున్నానని అనుభవం చెప్పండి. చాలా తక్కువ మంది కలిగి ఉంటుంది అది. చెప్పండి, కలిగిందా? నేనున్నాను గురువు గారు, నేను చాలా నరకం అనుభవించి మళ్ళీ బతికాను గురువు గారు. అది కాదమ్మా, అట్లా కాదు. అంటే మీరు చెప్పేది కష్టం అంటే సంసార కష్టాలు అదే అంటున్నారా? కాదు గురువు గారు, ఆరోగ్యం బాగలేక పెరాలసిస్ అన్ని వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఇదయ్యానండి. ఏమమ్మా మీ పేరమ్మా? సుమలత అండి. సుమలత గారు, ఓకే. అది తర్వాత ఇంకా కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి చూడండి. కొన్ని యాక్సిడెంట్స్ అసలు ఆల్మోస్ట్ బస్సు ఫాస్ట్ గా పోతుంటుంది. బస్సు ఒక 90-100 కిలోమీటర్లు ఫాస్ట్ గా పోతుంటుంది. అయిపోయింది ఇంకా కొద్దిగా వెంట్రుకంత వాసంత ఒకటి రోడ్డు సెంటర్కి వచ్చి ఉంటాడు. ఇంకా కరెక్ట్గా ఆల్మోస్ట్ కొట్టేస్తాడు అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు. అది తగిలి ఉంటుంది, చేయిని గుద్దుకొని వెళ్ళిపోవడం ఏదో జరిగి ఉంటుంది. సరే, ఇంతకు ఏమిటి విషయము? ఇందాక అడిగారే ప్రశ్న, మాలో ఉండే ఆ వాసన ఎప్పుడు తెలియబడుతుందంటే అప్పుడు తెలియబడుతుంది. సరే, ఇంతకు విషయం ఏమిటి? ఇంతకు విషయం ఏమిటి? మీరైతే బీజమన్నా అయిపోతున్నారు, లేదా మొలకెత్తుతున్నారు, బీజమైపోతున్నారు, మొలకెత్తుతున్నారు. ఇదే జన్మల నుంచి ఇలాగే చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇలా ఆత్మ విచారణ చేస్తూ మీ స్వరూపాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు నిర్బీజమైపోతారు. ఇంకా మీకు బీజంతో సహా మొత్తం అన్ని దగ్ధమైపోతాయి. అదే గీతలో చెప్పింది భగవంతుడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.
నాయనా మరి ఆ బీజాలను దగ్ధం చేయాలంటే అది మామూలు అగ్నితో సాధ్యం కాదు, అది జ్ఞానాగ్ని కావాలి. ఒక గురువు ద్వారా వచ్చే జ్ఞానాగ్ని మీకు తగులుతూ ఉండాలి. ఈ జ్ఞానాగ్ని యొక్క స్పర్శ మీకు ప్రతిరోజు తగులుతూ ఉండాలి. చెప్పండి, తగిలించుకుంటూ ఉంటారా ఈ స్పర్శను, జ్ఞానాగ్ని యొక్క స్పర్శను? అది ఈ జ్ఞానాగ్ని స్పర్శను అనుభవిస్తూ ఉండండి. ఎంతగా మీరు అనుభవిస్తూ ఉంటారో, ఆ తర్వాత ఎంతగా మీరు నిధ్యాసన చేస్తూ ఉంటారో, అంతగా మీలో ఉండే ఆ బీజాలన్నీ కూడా కారణంతో సహా అన్ని కాలి భస్మమైపోతాయి. అప్పుడు మీకు శాశ్వతము, నిరంజనము, అఖండము అయిన మీ ఆత్మస్వరూపానుభవము, అసలైన రూపానుభవం అప్పుడు కలుగుతుంది మీకు. ఈ ఒక్క పాయింట్ చెప్పినందుకు గౌడపాదులకు మనమంతా రుణపడి ఉన్నాం. ఆయనకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం. అందరూ కూడా మీ మనసులో ఆ గౌడపాదులకు సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఇంకా అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. మిగతా విషయాలు తర్వాత చెప్పుకుందాం. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే వెంటనే ఇంకా మనం ఆ స్థితిలో ఉండిపోవడమే. ఇక ఈ ఉపనిషత్తు చెప్పుకున్నంత కాలము ఈ క్లాస్ వింటూ ఉండడము, చివరిలో ఆ స్థితిని ఆస్వాదిస్తూ ఇంకా అందులోనే ఉండిపోతూ ఉండడం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం